తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, అసలు ఏ డాక్యుమెంట్స్ మనకి జస్ట్ ఫోటోస్ ఉంటే సరిపోతది. ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. అండ్ దాంతో పాటు ఏ డాక్యుమెంట్ సో, మనకి ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పి కూడా మీకు క్లియర్ కట్ ఒక క్లారిటీ అయితే ఇస్తాం. దాంతో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలను ఈ వీడియో లోపల చెప్తా. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే నేను ఇస్తా. దాంతో పాటుగా మనం ప్రీవియస్‌గా దోస్తుకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి అని చెప్పి, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఉంటాయని చెప్పి, సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతే అని చెప్పి డీటెయిల్డ్‌గా వీడియోస్ అయితే చేసుకున్నాం ప్రీవియస్‌గానే. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లోపల, మీద ఐ బటన్స్ లోపల అండ్ ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత కూడా వస్తాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం దోస్తుకి సంబంధించి ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం 2025 లోపల. 26లో కూడా మనం వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా దోస్తుకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ లోపల వీడియో అయితే చేస్తా పక్కాగా. అసలు ఏ అప్డేట్ కూడా మిస్ చెయ్య. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు టైమ్ టు టైమ్ వీడియోస్ అయితే వస్తా ఉంటాయి. సో, దానివల్ల మీరు ఏది కూడా మిస్ గారన్నట్టు. వెబ్ ఆప్షన్‌లు మిస్ గారు, సీట్ అలాట్‌మెంట్‌ని మిస్ గారు, ఓకేనా? ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని మిస్ గారు. ఏది కూడా మీరు మిస్ కావడానికి ఛాన్స్ అయితే ఉండదు. జస్ట్ నేను అడిగేది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోరి. మస్తు మంది వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా సో, మంచి అప్డేట్స్ గాని, మంచి ఇన్ఫర్మేషన్ గాని నేను షేర్ చేస్తా. ఓకేనా? సో, మీరెంత మంచి సపోర్ట్ ఇస్తే నేను అంత మంచి వీడియోస్ అయితే చేస్తా ఉంటా డెఫినిట్‌గా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు షెడ్యూల్ ఒక్కసారి చిన్న షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. సో, దాని తర్వాత మనం వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఏమేమో డాక్యుమెంట్స్ కావాలని చెప్పి. సో, ఫస్ట్‌లో ఏందంటే నోటిఫికేషన్ అనేది 13థ్ ఏప్రిల్ 2026 రోజు అంటే ఈరోజు రిలీజ్ అయిపోయింది. ఓకేనా? సో, ఈ పేజ్ అనేది అసలు వెబ్‌సైట్‌లో అవైలబుల్ లేకముందుకే మనం ఇంపార్టెంట్ డేట్స్ ఇవి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ వీడియో అనేది ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తే ఒకసారి చూడుర్రి ఆ వీడియో గూడా. ఓకేనా? సో, అసలు ఈ పేజ్ గూడా ఓపెన్ కాలే మనం వీడియో చేసుకున్నప్పుడు. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో గూడా మనం అప్డేట్ అయితే ఇచ్చినాం అన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి మనకు 3 ఫేజ్‌లు ఉంటాయి బ్రో. 3 ఫేజ్‌లల్ల సో, మనం రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. కానీ ఫేజ్ 1 లోపల ఏందంటే రూ. 200 ఉంటది. ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల ఏందంటే రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడే ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం అనుకో తర్వాత మనకు సో, 400 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నట్టు. ఒకసారి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఫేజ్ 3లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చన్నట్టు. సో, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది 15థ్ ఏప్రిల్ 2026 నుండి స్టార్ట్ అయిపోతాయి. 15థ్ ఏప్రిల్ 2026 నుండి మనకు ఫేజ్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయితాయి. మనకి ఎప్పటిదాకా టైం ఉన్నది కదా అంటే 7థ్ మే 2026 దాకా టైం అయితుందన్నట్టు. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్‌ని పెట్టుకోవడానికి, ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్‌ని చేసుకోవడానికి. ఓకేనా? సో, ఇది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి మరి ఏం డాక్యుమెంట్స్ కావాలే? ఓకేనా? సో, డాక్యుమెంట్స్ అసలు ఏం కావాలే మరే అనే విషయానికొస్తే ఫస్ట్‌లీ నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పిన కదా! ఒక ఇంపార్టెంట్ థింగ్‌ని చెప్తా వీడియోని స్కిప్ చేయకుర్రి అని చెప్పి. సో, ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది కదా అంటే మీరు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. లేకపోతే మీరు 2026 లోపల దోస్త్‌కి అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారు అన్న సిట్యుయేషన్ లోపల ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరి. ఓకేనా? దోస్త్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డ్‌కి ఓకేనా? మీ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ అనేది లింక్ ఉండాలె. ఓకేనా? మీ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ అనేది లింక్ ఉండాలె. అండ్ ఈ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో, ఈ మొబైల్ నంబర్ అనేది వర్కింగ్ లోపల ఉండాలె. ఓకేనా? ఈ మొబైల్ నంబర్ అనేది వర్కింగ్ లోపల ఉండాలి. అంటే ఈ మొబైల్ నంబర్‌కి ఇన్‌కమింగ్ కాల్స్ అనేది రావాలె. అండ్ దాంతో పాటుగా ఓటీపీస్ అనేది రావాల్సుంటాదన్నట్టు. వన్ టైమ్ పాస్వర్డ్‌లు. మీ ఆధార్ కార్డ్ అనేది అప్‌డేటెడ్‌గా ఉండాలే. మీ ఆధార్ కార్డ్‌కి ఒక మొబైల్ నంబర్ అనేది లింక్ ఉండాలె. ఐదర్ అది నీదైతదా, మీ బ్రదర్‌దైతదా, మీ సిస్టర్‌దైతదా, మీ ఫాదర్‌దైతదా, ఎవరిదైనా కూడా ఒక మొబైల్ నంబర్ అనేది మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయి ఉండాలే. ఆ మొబైల్ నంబర్ వర్కింగ్ లోపల ఉండాలే. ఆ మొబైల్ నంబర్‌కి ఇన్‌కమింగ్ కాల్స్ అనేది రావాలే. ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీలనేది రావాలే. సో, మీరు 2026లో దోస్త్ అప్లికేషన్ పెట్టుకుంటా అనుకుంటే, మనకు రిజిస్ట్రేషన్‌లు ఎప్పుడు స్టార్ట్ అయితున్నాయి మరి అనంటే 15 ఏప్రిల్‌కెళ్ళి స్టార్ట్ అయితున్నాయి. ఓకేనా? 15 ఏప్రిల్ 2026 నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితాయి. సో, మీ మీ ఆధార్ అనేది అప్‌డేటెడ్ ఉందా లేదా చెక్ చేసుకోరి. ఓకేనా? ఇది ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తా. మీకు ఆధార్ కార్డ్ అనేది
మీ మొబైల్ నంబర్‌కి లింక్ ఉందా లేదా అని చెప్పి మీకు క్లియర్ కట్ క్లారిటీ వచ్చేలాగా నేను ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి చెప్తా మీకు. ఓకేనా? సో, ఆధార్ కార్డ్ అనేది మీకు లింక్ లేకపోతే ఆధార్ కార్డ్‌కి మీ మొబైల్ నంబర్‌కి లింక్ లేకపోతే మీ ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్‌ని లింక్ చేసుకోరి. లింక్ చేసుకోవడానికి మనకు లింక్ చేసిన తర్వాత ఎన్ని రోజుల టైం పడతది అంటే అరౌండ్ ఒక 2-3 డేస్ ఆఫ్ టైం పడతది. ఓకేనా? 2-3 రోజుల టైం అయితే పడతది. ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబరు లింక్ కావడానికి. ఓకేనా? మీరు ఈ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ అయినప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ వీడియో నేను 13థ్ ఏప్రిల్ రోజు రికార్డ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో అనేది 14థ్ ఏప్రిల్ రోజు నేను పోస్ట్ చేస్తా అన్నట్టు. ఓకేనా? సో, మీరు 14థ్ ఏప్రిల్ రోజు ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ ఉందా చెక్ చేసుకొని, చెక్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ లేకపోతే మీ సేవకెళ్ళి ఆధార్ సెంటర్‌కెళ్ళి మీ ఆధార్ కార్డ్‌ని, మొబైల్ నంబర్‌ని లింక్ జేయిరి. 2-3 డేస్ లోపల లింక్ చేస్తారన్నట్టు. ఓకే. దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోరి. ఆధార్ కార్డ్‌కి, మొబైల్ నంబర్‌కి లింక్ లేకపోతే మాత్రం మీరు మీ అప్లికేషన్‌ని దోస్త్ లోపల చేసుకోవడానికి పాజిబుల్ కాదు. మీరు మీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాసిబుల్ కాదు. ఓకేనా? సో, ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తాం. ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. అది మెయిన్ థింగ్. అది ఉంటేనే అప్లికేషన్ అయితదన్నట్టు. తర్వాత ఆధార్. ఓకేనా? ఆధార్ అనేది నీ దగ్గర ఫోటో ఉంటే సరిపోతది. జస్ట్ ఆధార్ కార్డ్ ఫోటో ఉంటే సరిపోతది. సో, ఆధార్ కార్డ్ ఫోటో ఎందుకు అనంటే ఆధార్ కార్డ్ నంబర్ కోసం. ఓకేనా? ఆధార్ కార్డ్ నంబర్ కోసం మనకు ఆధార్ ఫోటో అనేది కావాలి. అండ్ దాంతో పాటుగా అడ్రెస్ కోసం. ఓకేనా? అడ్రెస్ కోసం మనకు ఆధార్ కార్డ్ కావాల్సుంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఐడెంటిటీ ప్రూఫ్. ఓకేనా? ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మనకు ఆధార్ కార్డ్ అనేది కావాల్సుంటదన్నట్టు. ఆధార్ కార్డ్ నంబర్ కోసం, అడ్రెస్ కోసం, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మనకి ఆధార్ కార్డ్ అనేది కావాల్సుంటది. ఓకేనా? సో, ఆధార్ కార్డ్ అనేది ఇందుకు అవసరం మనకు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎస్ఎస్‌సి మెమో. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి మెమో 10థ్ క్లాస్ సంబంధించిన మెమో. ఇది కూడా ఫోటో ఉంటే సరిపోతది. సో, ఎస్ఎస్‌సి మెమో ఎందుకు బ్రో అంటే ఎస్ఎస్‌సి మెమో హాల్ టికెట్ నంబర్ కోసం. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ కోసం అన్నట్టు. హాల్ టికెట్ నంబర్ ఆర్ రోల్ నంబర్ అంటాం కదా! హాల్ టికెట్ నంబర్ కోసం ఎస్ఎస్‌సి మెమో కావాలి. అండ్ దాంతో పాటు నేమ్. నేమ్ అనేది మన ఎస్ఎస్‌సి మెమో లోపల ఎట్లున్నదని చెప్పి చూడడానికి ఎస్ఎస్‌సి మెమో కావాల్సుంటది. అండ్ దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎట్లున్నాయని చెప్పి చూడడానికి మనకు ఎస్ఎస్‌సి మెమో కావాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, నేమ్ ప్రూఫ్ కోసం, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అండ్ హాల్ టికెట్ నంబర్ కోసం మనకు అండ్ దాంతో పాటుగా ఏ ఇయర్ లోపల పాస్ అయినవు. ఓకేనా? ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ దాంతో పాటుగా మంత్ ఆఫ్ పాసింగ్. సో, వీటి కోసం మనకు ఎస్ఎస్‌సి మెమో ఫోటో అనేది సరిపోతదన్నట్టు. జిరాక్స్ ఉన్నా ఏం కాదు. ఫోటో ఉన్నా ఏం కాదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్. ఓకేనా? క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్. సో, క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్ అనేది మనము అప్‌లోడ్ చేయాల్సుంటది. అంటే లైక్ క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్‌కి సంబంధించిన నంబర్స్. ఓకేనా? సో, క్యాస్ట్ లోపల మీ కేటగరీ ఏమున్నది? ఓకేనా? సో, మీ క్యాస్ట్ అనేది ఏమున్నది? ఓకేనా? అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సుంటదన్నట్టు. క్యాస్ట్ అనేది ఏమున్నదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. అండ్ దెన్ దాని తర్వాత ఇన్‌కమ్. ఓకేనా? సో, క్యాస్ట్ అనేది ఏమున్నది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. క్యాస్ట్ నంబర్ ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? క్యాస్ట్ నంబర్ ఇయ్యాల్సుంటది. సో, క్యాస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు రిజర్వేషన్ అయితే వస్తదన్నట్టు. సో, దాన్ని కాబట్టి క్యాస్ట్ అనేది తీసుకోండి. అండ్ మనకిప్పుడేందంటే ఎస్సీ లోపల ఎస్సీ 1, గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అయిందన్నట్టు. సో, ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కాగా కొత్తది తీసుకోరి. అండ్ మనకి నంబర్ అనేది ఉంటది. ఆ నంబర్ కూడా ఇచ్చేసేయరి. ఓకేనా? ఇన్‌కమ్ అనేది ఆప్షనల్ ఉంటది. కానీ సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఆప్షనల్ ఉంటది గానీ ఇవ్వండి. ఎందుకు అంటే రియంబర్స్‌మెంట్ కోసము మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ గూడా ఇవ్వాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, క్యాస్ట్ ఇన్‌కమ్ అనేది కొత్తగా తీసుకోవాల్సుంటది. పక్కాగా మీ క్యాస్ట్ ఇన్‌కమ్ అనేది కొత్తది తీసి పెట్టుకోండి. చాలా హెల్ప్ అయితది మీకు. ఓకేనా? 1 ఇయర్ వరకు సో, మీకు ఇన్‌కమ్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు గూడా హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? సో, కాబట్టేందంటే క్యాస్ట్ హెల్ప్ అయితది. ఇన్‌కమ్ హెల్ప్ అయితది. తీసి పెట్టుకోరి. మహా అంటే 2, 300 ఖర్చొస్తదన్నట్టు. మీరిప్పుడు అప్‌లోడ్ జేయాలనుకో తర్వాత ఎడిట్ చేయాల్సుంటదన్నట్టు. ఎడిట్ జేయడానికి ఇంకా ఇబ్బంది. ఓకేనా? సో, ఎడిట్ జేయడము, లాగిన్ అవ్వడం అదంతా ప్రాసెస్ అన్నట్టు. కాబట్టేందంటే ఇప్పుడే అప్‌లోడ్ చేసుకోరి. ఈజీ అయిపోతదన్నట్టు. నువ్వు ఇప్పుడు ఇన్‌కమ్ అప్‌లోడ్ జేయకపోయినా గూడా తర్వాత రియంబర్స్‌మెంట్ కోసం మళ్ళా అప్‌లోడ్ జేయమంటది. అప్‌లోడ్ చేస్తేనే నువ్వు రిపోర్టింగ్ జేయడానికి ఛాన్స్ ఉన్నది అని జెప్పి అంటదన్నట్టు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడే అప్‌లోడ్ చేస్తే బెస్ట్. తీసుకొని పెట్టుకోరి. ఓకేనా? సో, మహా అంటే 3 రోజులు, 4 రోజులలో మనకు క్యాస్ట్ ఇన్‌కమ్ అయితే వచ్చేస్తదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్. లాస్ట్ 7 ఇయర్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ బ్రో. ఓకేనా? నువ్వు ఏ
ఇయర్ లోపల చదువుకున్నావు. సిక్స్త్ క్లాస్ ఏ ఇయర్ లోపల చదువుకున్నావు. సెవెంత్ క్లాస్ ఏ ఇయర్ లోపల చదువుకున్నావు. ఎయిత్ ఏ ఇయర్ లోపల చదువుకున్నావు అని చెప్పి సో, మనకు డీటెయిల్స్ అడుగుతానట. అవి నీకు ఓరల్‌గా తెలిసినా సరిపోతాయి. ఓకేనా. సో, ఏ ఇయర్‌లో చదువుకున్నావు, ఏ డిస్ట్రిక్ట్ లోపల చదువుకున్నావు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఏ మండల్ లోపల చదువుకున్నావు, ఏ స్కూల్ లోపల చదువుకున్నావు, ఏ కాలేజ్ లోపల చదువుకున్నావు అని చెప్పి మనకు డీటెయిల్స్ అయితే అడుగుతానట్టు. లాస్ట్ 7 ఇయర్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మనం మాన్యువల్‌గా ఎంటర్ చేస్తే సరిపోతది. అవి మనకు ఓరల్‌గా తెలిసినా ఏం కాదు. లేదు అంటే లాస్ట్ 7 ఇయర్స్‌యి అంటే సిక్స్త్ క్లాస్‌కెళ్ళి ఇంటర్మీడియేట్ వరకి బోనఫైడ్స్ ఏవి ఉంటే అవి కావాలి. సో, లేదు బ్రో నాకు తెలుసు అనుకుంటే బోనఫైడ్స్ ఏం అవసరం లేదు లైట్. ఓకేనా. సో, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జస్ట్ ఫోటోస్ ఉంటే సరిపోతది నీ దగ్గర. ఓకేనా. సో, జిరాక్స్‌లు, ఫోటోస్ ఉంటే సరిపోతాయి. నీకు ఓవరాల్‌గా తెలిసినా కూడా డీటెయిల్స్ సరిపోతాయి అన్నట్టు. ఓకేనా. సో, ఇవి కాకుండా మనం అప్‌లోడ్ చేయాల్సినయి ఏముంటాయి కదా అంటే ఫోటో అండ్ సిగ్నేచర్. ఓకేనా. ఫోటో అండ్ సిగ్నేచర్. సో, ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ ఏవైతే ఉన్నాయో ఫోటో అనేది లేటెస్ట్ ఉండేలాగా ప్లాన్ చేసుకో. ఓకేనా. కొత్త ఫోటో అనేది తీసుకో. ఆ ఫోటోని సో, మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ సిగ్నేచర్ అనేది మనం అప్పటిదప్పుడు పెట్టినా సరిపోతదన్నట్టు. ఫోటో, సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. మిగతా అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర నోటికున్నా కూడా మనం అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయొచ్చన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. అన్ని డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోరి. అప్లికేషన్ చేసుకోరి. ఓకేనా. మీకు అప్లికేషన్‌ల ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టుర్రి. అండ్ మీకు అప్లికేషన్ లోపల ఏమన్నా హెల్ప్ కావాలనుకున్నా కూడా నేను చేస్తా. ఓకేనా. సో, హెల్ప్ చేస్తా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కాదు. సో, కొంత చార్జ్ తీసుకొని మనం అప్లికేషన్ మనమే పెట్టడమా, లేకపోతే అప్లికేషన్‌లో ఏమన్నా డౌట్స్ ఉంటే సాల్వ్ చేయడమా అవి చేద్దాం మనం. ఓకేనా. అండ్ మీకు టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఐ విల్ సపోర్ట్ యూ. ఓకేనా. లాగిన్ అయితలేదన్నా, అప్లికేషన్ అయితలేదన్నా, వెబ్ ఆప్షన్‌లు సెలెక్ట్ అయితలేవన్నా. ఓకేనా. సో, కాలేజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఏమన్నా ఉన్నా కూడా మనం మన సైడ్‌కెళ్ళి కొంచెం పెడదాం ఎఫర్ట్ అనేది. పెట్టి మనం ప్రాపర్‌గా ఈ దోస్తుకి సంబంధించి సో, ఆన్‌లైన్ అప్లికేషన్ గానీ, వెబ్ ఆప్షన్ గానీ ఇవన్నిటిని కంప్లీట్ చేద్దాం. ఓకేనా. సో, దానికంటే ముందు నేను ఒకటే చెప్తా మీకు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయిర్రి. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో అనేది మన ఛానల్ లోపల నేను అప్‌లోడ్ చేసి పెడతా. ఓకేనా. సో, డీటెయిల్డ్ క్లియర్ కట్ వీడియో అనేది ఉంటదన్నట్టు. ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. ఓకేనా. సో, ప్రతీదీ డీటెయిల్‌గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏ టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా నేను మీకు సో, డీటెయిల్‌గా వీడియోస్ రూపం లోపల చెప్తా. కానీ మీరు చేయాల్సింది ఒకటేంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిరి. ఈ వీడియో కింద "అన్న బాగుందన్న వీడియో, ఇన్ఫర్మేటివ్ ఉందన్న, థాంక్స్ అన్న" అని చెప్పి చిన్న చిన్న కామెంట్లు చిన్న చిన్న అవి పెడితే ఏందంటే నేను కూడా హ్యాపీ అయితానన్నట్టు. మనం ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో చేస్తున్నాం కదా! దానికి కొంచెం అయితే హ్యాపీ ఫీల్ అయితా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైం అనేది. ఓకేనా. సో, టైం అనేది 20-28 అయితుంది. అరౌండ్ 10:30. ఓకేనా. సో, మీరు ఏందంటే మనం పెట్టిన ఎఫర్ట్‌కి కొంచెం చూసుకొని సపోర్ట్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్ అయితే ఇస్తామన్నట్టు. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.